ది చీపెస్ట్ i5 ప్రాసెసర్ ఉండే ల్యాప్టాప్ ని కొన్నా. మామూలుగా అమెజాన్ కి వెళ్ళి i5 ల్యాప్టాప్ అని సెర్చ్ చేయండి, 50,000 మినిమం ఉంటాయి అనమాట. అది i5 రేంజ్. 1,245,46,000 చిల్లర అట కనపడ్డాయి. బట్ ది చీపెస్ట్ ఏంది అని చెప్పి నేను ఎదిగితే నాకు ఆనర్ మ్యాజిక్ బుక్ X15 కనపడింది అనమాట. ఇది కేవలం 40,990 రూపీస్ మాత్రమే. ఫస్ట్ హ్యాండ్ ఫస్ట్ హ్యాండ్. సెకండ్ హ్యాండ్ అనుకోండి, దానికి ఇక్కడ అక్కడ ఏదో ఒకటి పెరికేసి పీకేసి ఉంటారు. అవి మనకి 15,000 10,000 కూడా వచ్చేస్తాయి అనమాట. మనం ఓన్లీ ఫస్ట్ హ్యాండ్ గురించి మాట్లాడుకుందాం. ఇదిగోండి ల్యాప్టాప్, ఇదిగో ఆనర్ అని చెప్పి రాసింది చూడండి. దీన్ని మనం అన్బాక్సింగ్ చేసేద్దాం. కట్ చేసి ఓపెన్ చేస్తే ధర్మకాల్లో దోపున్నారు ల్యాప్టాప్ ని. చాలా క్యూట్ గా కూర్చోంది కదా. అండ్ ఈ చార్జర్ చూడండి గైస్, ఏదో రోగం వచ్చినట్టు కనపడుతున్నది కదా, అది ఏమీ లేదన్నమాట. అది ఎయిర్ గ్యాప్స్. దాని కవర్ తీసేస్తే బానే ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. ఇది సీట్ టు సీట్ టైప్ చార్జర్ అనమాట. అంటే ల్యాప్టాప్ కూడా సీట్ టైప్ పిన్ ఉంటుంది. పక్కన వేసేయి, ధర్మకాల్సి పెరికేద్దాం. అండ్ లోపల ఉంది చూడు మన ల్యాప్టాప్, మంచి గిట్టి బాడీ అది. అంటే క్విక్ స్టార్ట్ గైడ్. పక్కన ఇసిరి కొట్టండి, దాన్ని కవర్ లోంచి తీసేద్దాం గైస్. అండ్ చూడండి ఎంత సెక్సీగా ఉందో మన ల్యాప్టాప్. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేస్తున్నాం అనమాట. దీనిలో కెమెరా, మళ్ళా ఫింగర్ ప్రింట్ లాక్, స్పెషల్ ఫీచర్స్. ఇదిగో చూడండి, మాస్ ఏంటంటే కెమెరా కూడా దీనిలో కీబోర్డ్ లో ఉంటుంది. బటన్ నొక్కితే పుచ్చక్ అని చెప్పేసి కెమెరా కీబోర్డ్ నుంచి పైకి లేస్తుంది అనమాట. అండ్ మళ్ళా నొక్కితే లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడు బొక్కల మాటకొద్దాం అనమాట. దీని టోటల్ 5 బొక్కలు ఉన్నాయి. బొక్క కాదు బొక్క. ఒకటేమో ఛార్జింగ్ కి సి టైప్ బొక్క, ఇది మామూలు యూఎస్బి బొక్క, HDMI బొక్క, ఇటు పక్క ఇంకొక యూఎస్బి బొక్క ఉన్నది. అండ్ హెడ్ ఫోన్స్ ఒక బుజ్జి బొక్క ఉన్నది. అండ్ వెనకమల చూడండి, అన్ని ల్యాప్టాప్ లకు ఉండేది ఫ్యాన్ లో నుంచి గాలి రావడానికి ప్లేస్ ఉన్నది. అండ్ అలాగే స్పీకర్లు కూడా ఉన్నాయన్నమాట. అండ్ మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉబ్బెత్తుగా బంపీగా ఉన్నది. ఇది దేనికంటే, ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ ఇలా ఉందనుకోండి, ల్యాప్టాప్ ఇలా పెట్టారంటే ల్యాప్టాప్ కి టేబుల్ కి మధ్య కొంచెం గ్యాప్ తయారు చేయడానికి సచ్ దట్ స్పీకర్ లో నుంచి వచ్చే సౌండ్ కొద్దిగా బయటకు వస్తుంది. దీని బెజల్ చూడండి గైస్, ఎంత సన్నగా ఉన్నదో. మంచి అల్యూమినియం ఫిట్ బాడీ, గట్టిగా ఉంది, అట్ ద సేమ్ టైం సున్నితంగా ఉంది. ఇది కదా మనకు కావాల్సింది. సైజ్ కంపారిజన్ చూడండి, ఇచ్చిన ప్రిడేటర్, ఇదేమో ఆనర్ బుక్. చూడండి సైజ్ కంపారిజన్ మీరే. ఇది కూడా బరువు మిషన్ తీసుకొని వచ్చాను. దీని మీద వెయిట్ చూసుకున్నట్లయితే నా ప్రిడేటర్ 2.185 kgs ఉన్నది. పందిరే ఇది. ఆనర్ చక్కగా 1.516 kgs ఉంది. అమెజాన్ లో 1.56 kgs ఇచ్చాడు, ఇంకా ఎక్కువ ఇచ్చాడు. మన ల్యాప్టాప్ కొద్దిగా డైటింగ్ చేసి తగ్గిపోయిందండి. ఫస్ట్ ల్యాప్టాప్ ని ఛార్జ్ లో పెడదాం. ల్యాప్టాప్ ని ఛార్జ్ లో పెడితే చూడండి గైస్, ఛార్జ్ అవుతోంది అని చెప్పేసి లైట్ ఇండికేషన్ అనమాట. ఇది ఫైనల్లీ మనం ఆన్ అయితే చేస్తున్నాం గైస్. నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఇదేంద్ర ఇదాని కావట్లేదు. 5 minutes later. ఫైనల్లీ ఆన్ అయిపోయింది గైస్. నాలో ఎంతూసియాజం ఎగిరి గంతేస్తుంది, ఉత్సాహం ఉప్పొంగిపోతుంది. ల్యాప్టాప్ ని మనం సెటప్ చేసాం. చూడండి, ఫోన్ లో మాదిరిగానే ల్యాప్టాప్ కూడా ఫింగర్ ప్రింట్ సెటప్ చేస్తున్నాం అనమాట. అన్ని సెటప్స్ అయిపోయాయి. అండ్ ఫైనల్లీ ల్యాప్టాప్ ఓపెన్ అయిపోయింది. టైం కరెక్ట్ గానే చూపిస్తుంది. ఇదిగోండి, దీని స్పెసిఫిక్ గా చూడండి ఒకసారి. దీని బ్యాటరీ లైఫ్ 7.8 hours వస్తుంది అని చెప్పి వాడు ఇచ్చాడు. కానీ అందరికి తెలిసిందే అది ఐడియల్ కండిషన్స్ లో అనమాట, అంతసేపు రాదు. కానీ నా ప్రిడేటర్ ల్యాప్టాప్ తో పోల్చుకుంటే ఇది మేలేలే. కనీసం గంట సేపు కూడా రావి పనికి మాలినవి. నాకు నా ల్యాప్టాప్ లో పెద్ద కీబోర్డ్ అలవాటు అయిపోయి ఈ చిట్టి కీబోర్డ్ లో టైపింగ్ కొద్దిగా కష్టంగా ఉన్నది మోవా. ఇప్పుడు మనం సౌండ్ టెస్ట్ చేద్దాం గైస్. ఫస్ట్ ప్రిడేటర్ లో చూద్దాం. సో గైస్, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే దీని ఆడియో దీనికన్నా చాలా లౌడ్ గా క్లియర్ గా వస్తుంది అనమాట. ఏమన్నా బుద్ధి ఉందే ప్రిడేటర్, నీకు బంది పెరిగినట్టు పెరిగావు. 1,40,000 అంట. దాన్ని చూసి కొద్దిగా సిగ్గు తెచ్చుకో. ఓవరాల్ వెరీ గుడ్ రివ్యూస్ అయితే ఉన్నాయి గైస్. దీనికి 8GB ర్యామ్ కదా. సో మీరు ఆఫీస్ వర్కులు చేసుకోవాలన్నా, కోడింగ్ చేసుకోవాలన్నా భారీ పనికి వస్తుంది. లేదు నేను గేమింగ్ చేసేస్తా, GTA 5 ఆడేస్తా, వీడియో ఎడిటింగ్, ప్రీమియర్ ప్రో ఫైనల్ కట్టు కొట్టేస్తా అన్నావు అనుకో, 2 రోజుల్లో సకల రోగాలు వచ్చి సచ్చూరుకుంటుంది. సో లింక్ ఇన్ డిస్క్రిప్షన్ కి వెళ్ళి కొనే వాళ్ళు ఎవరన్నా ఉంటే దీనికి కొద్దిగా సున్నితంగా చూసుకోండి. యాక్చువల్లీ నేను ల్యాప్టాప్ నా సబ్స్క్రైబర్ కోసం కొన్నాను గైస్. తనకి నేను ఈ ల్యాప్టాప్ ని సర్ప్రైజ్ గా ఇచ్చేయడం కూడా జరిగింది. తనకి ఎందుకు ఇచ్చాను, ఎలా ఇచ్చాను ఇవన్నీ తెలుసుకోవాలంటే కింద ఉంటుంది వీడియో, వెళ్ళి చూసేయండి. ఓకే బాయ్.